గతం గతహ అని గతాన్ని తలుచుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. 71వ ఏట అడుగుపెట్టిన ఆయన ఉన్నదానితో తృప్తి పడడం తన ఆరోగ్య రహస్యమని చెప్పారు. జన్మదినం సందర్భంగా నరసింహన్తో సాక్షి టీవీ కరెస్పాండెంట్ శ్రీకాంత్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. అది చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్లకు కూడా గవర్నర్గా కొనసాగుతూ రెండు రాష్ట్రాలపై తనదైన ముద్ర వేశారు గవర్నర్ నరసింహన్. ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా సాక్షితో మాట్లాడేందుకు ప్రత్యేకంగా నరసింహన్ గారు మనతో ఉన్నారు. సార్, సాక్షి ఫ్యామిలీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు సార్. సార్, యు ఆర్ లుకింగ్ యంగ్. వెన్ ఏజ్ ఈస్ గోయింగ్ ఓల్డర్, యు ఆర్ లుకింగ్ యంగ్. వాట్ ఈస్ యువర్ హెల్త్ సీక్రెట్, సార్? My health secret is papers calling me 1 year younger. Today, Deccan Chronicle had called me 69, but I am 70 already. I have completed 70. So I am very thankful to the press for keeping me young. Sir, at the age of 70, you are looking so young and energetic. What is your health secret, sir? Is to be happy with life and be satisfied with whatever you are and what you are, and do true to your conscience. Be true to your conscience. Discharge your responsibility honestly with integrity and professionalism, and you will derive satisfaction from that job, and that is what keeps me happy and satisfied. కానీ పాలనా పరంగా కూడా ఒత్తిళ్లు ఉండటము, ఒకవైపు రాష్ట్ర విభజన చూశారు, రాష్ట్ర విభజన తర్వాత 1 year పాటు సమస్యలు కూడా చూశారు. ఇంత ఒత్తిళ్ల మధ్య హ్యాపీగా ఉండటం సాధ్యమని ఎప్పుడు కూడా ఒక హోప్ ఉంటుందండి, అన్నీ సరిపోదండి. ఇప్పుడు చూడండి, నిన్ననే ఒక మీటింగ్ జరిగిందండి. పేపర్ ప్రకారం 2 చీఫ్ సెక్రటరీస్ కూర్చున్నారు, తెలంగాణ ఆంధ్ర చీఫ్ సెక్రటరీ కూర్చున్నారు, కొన్ని ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసుకున్నారు. అన్ని కాబట్టి విభజన వాతే ఎప్పుడు కూడా ఒక ఫ్యామిలీలో కూడా విభజన వాతే ఎప్పుడు కొంచెం పోట్లాడ ఉంటాయి, పిల్లల మధ్యలో కూడా ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉంటాయి. కానీ కొన్నిసేపు తర్వాత ఆ బ్లడ్ రిలేషన్షిప్ ఉంది కదా ఫ్యామిలీలో, అట్లానే ఇక్కడ కూడా అందరూ తెలుగు వాళ్లే కదా, ఏం ఫారినర్స్ ఎవరు లేరు. ఆంధ్ర వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే, తెలంగాణ వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే. సో కొంచెంసేపులో అన్ని సరిపోతుందని వాళ్ళు సంతోషంగా, అందరూ సంతోషంగా ఉంటారండి. ఇద్దరు సీఎంలు కూడా కలుసుకున్నారు మొన్న అమరావతి సందర్భంగా. స్వయంగా చంద్రబాబు కూడా కేసీఆర్ ఇంటికి వెళ్ళారు. సో యు ఆర్ ఆల్సో హ్యాపీ, ఇట్ సీమ్స్. Yes, I am extremely happy. In fact, today both the chief ministers called me on the telephone to wish me on my birthday, and I am sure, absolutely confident that both these states will move forward in the path of development, and the people will be very happy. అంటే కాన్ఫ్లిక్ట్ తొలగిపోయినట్టే అనుకుంటున్నారా సార్? రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు సమసిపోయి రెండు రాష్ట్రాలు అభివృద్ధి వైపు పయనిస్తాయి అనే భావన ఉందా? అభివృద్ధి ఆస్తుందండి. ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉంటాయి, బట్ దే విల్ గెట్ గ్రాడ్యువల్లీ సార్టెడ్ అవుట్ బికాస్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఒకరొకరు అండర్స్టాండ్ చేసుకుంటే అన్ని సరిపోతుందండి. ఏపీ గవర్నమెంట్ నుంచి గతంలో చూసాం, కొంతమంది మంత్రులు నేరుగా మీ మీద విమర్శలు చేసేదాకా కూడా వెళ్ళారు. ఇప్పుడు అదే ఆ పరిస్థితి ఇప్పుడు ఉందంటారా? ఎప్పుడు కూడా ఏ పరిస్థితి కూడా లేదండి. ఏదో కోపంలో ఏదో చెప్తారు ఎవరన్నా, దానికి మనం మనసులో పెట్టుకోకూడదండి. ఎప్పుడు కూడా దట్ ఈస్ మై ఫిలాసఫీ ఇన్ లైఫ్. నెవర్ క్యారీ ఎనీథింగ్ ఇన్ యువర్ మైండ్, నెవర్. కానీ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తారు పొలిటికల్ విషయాలు. వారు వచ్చినప్పుడు వారికి పాత విషయాలు ఏమైనా గుర్తు చేసి మీరు గవర్నర్ మీద ఇలా మాట్లాడారని అడుగుతారని కూడా పొలిటికల్ సర్కిల్లో ఉంది. నేను ఎప్పుడు చేయను అదే. దిస్ థింగ్ ఇస్ ఫిలాసఫీ ఇస్ వాట్ ఎవర్ హ్యాపన్స్ ఆ రోజే మర్చిపోవాలండి. అప్పుడే బాగుంది. మళ్ళీ అన్ని ఒక్కటి మళ్ళీ పాత సమాచారం తీస్తే ఉంటే దానికి ఎండే లేదండి. దట్ ఈస్ వై ఐ సే ఈవెన్ బైఫర్కేషన్ ఈజ్ ఎ రియాలిటీ. ఇట్ హస్ నౌ హ్యాపెండ్. రైట్ or wrong, that is not a question. So now the way forward is what we should look at, and that is where I think both the states are now moving forward, and they will do well to go in the path of development. సరే, ఇంకొక బర్నింగ్ ఇష్యూ ఉంది. హైదరాబాద్లో ఓట్లు తొలగించారు లక్షలాది అనేది ఒక ఇష్యూ ఉంది. దాని మీద మీరు ఏమైనా రిపోర్ట్ అడిగారా? దాని మీద మీకున్న సమాచారం ఏంటి? You see, that is the sphere of the Election Commission and the GHMC Commissioner. The governor does not come into the picture in that. సరే, ఇంకా తెలంగాణ ప్రభుత్వ విషయానికి వస్తే చాలా యూనివర్సిటీలకు వీసీలను నియమించలేదు. అలాగే వీసీలను నియమించే అధికారం కూడా ఇప్పుడు గవర్నర్ కాకుండా ప్రభుత్వానికి ఉండాలని ఒక ఆలోచన చేసింది. దీనిపై మీ కామెంట్? Everything will be fine, sir. Don't worry. It's a very happy day. It's a birthday. It's a very happy day, and I'm very confident that everything will be fine. Thank you very much. I wish all Sakshi viewers a very happy Deepavali as it comes in the week ahead. Thank you very much. Thank you, sir. Thank you. ఇది గవర్నర్ గారు నరసింహన్ గారు సాక్షితో ఎక్స్క్లూజివ్గా మాట్లాడి రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధి వైపు పయనిస్తాయి, అలాగే తాను కూడా నిత్యం సంతోషంగా ఉండటమే తన హెల్త్ సీక్రెట్ అని చెప్తున్నారు. అదే సమయంలో రెండు రాష్ట్రాలు కూడా రానున్న రోజుల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా రాష్ట్రాలను అభివృద్ధి వైపు పయనిస్తారని ఆయన మనసారా ఆశిస్తున్నారు. అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు కూడా తన జన్మదినం సందర్భంగా గవర్నర్ నరసింహన్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో కలిసి శ్రీకాంత్, సాక్షి టీవీ, హైదరాబాద్.